కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం అని చెబుతున్న ప్రభుత్వాలు ఆచరణలో మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. రేషన్ కార్డ్ ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరి వరకు పొడిగించాలన్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిస్టియన్ ముస్లిం జీవితాల బ్రతుకు జీవుడా అన్నట్లు ఉన్నాయని అన్నారు. వక్ భూముల సవరణ చట్టాన్ని సిపిఐ వ్యతిరేకిస్తుందని, అలాగే టీడీపీ తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకుని మద్దతు ధర 27,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ మైనారిటీల పక్షమైతే మీరు బహిరంగంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నటువంటి ఈ వక్ ఆస్తుల చట్ట సవరణకు వ్యతిరేకంగా గొంతెత్తి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆ వైపున మీరు పార్టీలు తీర్మానం చేయాలి. లేకపోతే మీరు మోడీకి గులాంగిరి చేసినట్టేనని ప్రజలు కూడా భావిస్తారని చెప్పి చెప్తారు. మైనార్టీల ఓట్లు కావాలి. మైనార్టీల యొక్క ఇఫ్తార్ విందులకు వెళ్ళి అలవిగానే వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఇఫ్తార్ విందుకు వెళ్ళి మేము ఈ చట్టానికి వ్యతిరేకం అని చంద్రబాబు గారు ఎందుకు చెప్పడం, పవన్ బాబు గారు ఎందుకు చెప్పడం, జగన్ బాబు గారు ఎందుకు చెప్పడం? మేము చెప్తాం. సిపిఐగా వామపక్షాలుగా మేము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నటువంటి వక్ఫ్ చట్ట సవరణకు మేము వ్యతిరేకం అనేది స్పష్టంగా చెప్తా ఉన్నాం. దాని మీద ముస్లిం మైనార్టీ సమాజంతో పాటు లౌకిక ప్రజాస్వామ్య శక్తులను మేల్కొని పోరాటానికి కూడా సిద్ధం కావాలని సిపిఐగా పిలుపునిస్తూ ఉన్నాం. పగడాల ప్రవీణ్ పగడాల అతను ఎక్సలెంట్ ఆరేటర్, చాలా మంచి వాగ్దాటి కలిగినటువంటి ఫాస్టర్. ఆయన మరణం పైన అనేక రకాలైనటువంటి అభిప్రాయాలున్నా మెజారిటీ అభిప్రాయం ఆయన హత్యగా ఉంచబడ్డాడు, దీంట్లో మతోన్మాల హస్తం ఉందని పెద్ద ఎత్తున ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఏది ఏమైనా తేలిందాక, అసలు బయటపడిందాక మనం చెప్పలేం. కానీ ఈ సందర్భంగా ఒకటి మాత్రం సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం. న్యాయ విచారణ వేగవంతం చేయండి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడండి. క్రిస్టియన్ మైనార్టీలు కానీ, ముస్లిం మైనార్టీలు కానీ వాళ్ళ మనసుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎడల, సంఘ్ పరివార్ శక్తుల ఎడల జరుగుతున్నటువంటి భయాందోళన నుంచి విముక్తి కల్పించమని డిమాండ్ చేస్తాం. మిర్చి రైతు గోడు అలవిగాని పద్ధతుల్లో ఉన్నది. మొత్తం కోల్డ్ స్టోరేజ్ మిర్చి పండుతోటి నిండిపోయింది. అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య శరణ్యం అనేటటువంటి స్థితిలో దారుణంగా మిర్చి రైతు కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వైపు నుంచి మద్దతు ధర కనీసం 20,000 ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేసినాయి, కమ్యూనిస్ట్ పార్టీలు డిమాండ్ చేసినాయి. కానీ ఇప్పుడు దాకా చంద్రబాబు ప్రభుత్వం వైపు నుంచి లేదా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా మిర్చి రైతుల్ని ఆదుకునే వైపున చర్యలు చేపట్టకపోవటం అత్యంత దుర్మార్గం. మాటలోనే ఉన్న రైతు యొక్క పక్షపాతం అని చెప్తూ ఆచరణలో రైతుని చంపేటటువంటి పద్ధతుల్లో ఈ పద్ధతులు కనపడుతూ ఉన్నాయి. ఇవాళ మిర్చి
కింటా 9,000 అంటే ఆ రైతు కుటుంబం ఉండాలా, పోవాలా, వ్యవసాయం చేయాలా, ఏం చేయాలి? చంద్రబాబు గారు నమ్మిన టూరిజం మీద ఆధారపడాలా, వ్యవసాయం మీద ఆధారపడాలా? వ్యవసాయం మీద ఆధారపడితే అన్నం దొరుకుతుంది, టూరిజం మీద ఆధారపడితే అందమైన ప్రదేశాలు కనపడతాయి. కాలే కడుపుకి అందమైన ప్రదేశాలు ముఖ్యం కాదు. అందుకని తక్షణమే చేయాలని చెప్పి 25,000 తప్పనిసరిగా గిట్టుబాటు ధర ప్రకటించాలని, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో, జిల్లాలో, అసలు రాష్ట్ర వ్యాప్తంగానే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ గంజాయి, హెరాయిన్, కొకాయిన్ బారిన పడి యువత ఒకవైపు నిర్వీర్యమైపోతుంటే, మరోవైపున ఆ తిక్కలో ఏమీ తెలియక ఇష్టం వచ్చినట్టు ర్యాష్ డ్రైవింగ్లు, యాక్సిడెంట్లు 11 దాటితే ప్రధాన రహదారుల్లో కూడా ఆడపిల్లలు కాదు, సాధారణ పౌరులు కూడా ప్రయాణించలేని దుస్థితి ఏర్పడింది. గౌరవనీయులైన ఎస్పీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎక్కడెక్కడైతే ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయో, గంజాయి అమ్మే కేంద్రాలు కానీ, హెరాయిన్, కొకాయిన్ జరిగేటటువంటి ప్రాంతాలు కానీ గుర్తించి వాళ్ళపైన ఉక్కుపాదం మోపాలని ఎస్పీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా చేయమని మా మనవి. ఈ నెలాఖరులోపు కనుక అనుసంధానం చేయకపోతే వచ్చే నెల నుంచి రేషన్ ఇవ్వమని చెప్తా ఉన్నారు. ప్రజలు భయాందోళనతో ఉన్నారు. మార్చి ఆఖరు కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలు కూడా బిజీగా ఉన్నాయని వాళ్ళ వాళ్ళల్లో, వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు. అందుకని సిపిఐగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఆధార్ కార్డు అనుసంధానం కార్యక్రమాన్ని ఏప్రిల్ 30వ తేదీ వరకు కనీసం అవకాశం ఇవ్వాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక బర్నింగ్ విషయం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రిస్టియన్ మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు ఏ రోజుకు ఆ రోజు బ్రతుకు జీవుడు అని జీవించేటటువంటి దుర్మార్గ స్థితి దేశంలో నెలకొంది. ఎన్డీఏ భాగస్వామ్యంతో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాల్లో కూడా అలాగే ఉంది.